ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీ. ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులకు సంక్రాంతి సీజన్ మొదలైందా? సామాన్యులు సొంత ఊరికి ప్రయాణించాలంటే ఓ నెల జీతం సరిపోదేమో. 2-3 రెట్లు ధర పెంచేసి టికెట్ల విక్రయాలు జరుపుతున్నారు ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులు. ఆర్టీసీలో సరిపడా సర్వీసులు ఉండకపోవడంతోనే ఈ అవస్థలు కనిపిస్తున్నాయి. ఇక ఈ వివరాలు పూర్తిగా తెలుసుకుందాం. మరో నెల రోజుల ముందుగానే ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులకు సంక్రాంతి పండుగ మొదలైంది. సంక్రాంతి లాంటి పెద్ద పండుగలు వచ్చాయంటే చాలు ప్రైవేట్ ట్రావెల్స్, ప్రైవేట్ బస్సుల నిర్వాహకులకు మొదలవుతుంది అసలు పండుగ. పండక్కి సకుటుంబ సమేతంగా సొంత ఊర్లకు వెళ్లాలంటే ట్రైన్ల తర్వాత బస్సులేది. ఉద్యోగాల నిమిత్తం, చదువుల నిమిత్తం చిన్నో పెద్దో పని చేసుకుంటూ బ్రతుకుతున్న కుటుంబాలు సంక్రాంతికి సొంత ఊరికి ప్రయాణించాలంటే ఓ నెల జీతం సరిపోదేమో. సాధారణ రోజుల కంటే పండుగ సమయాల్లో 2-3 రెట్లు ధర పెంచేసి టికెట్లు విక్రయిస్తారు. ఆర్టీసీలో సరిపడా సర్వీసులు ఉండకపోవడంతో ప్రయాణికులు ప్రైవేట్ ట్రావెల్స్ ను ఆశ్రయిస్తుంటారు. ఇదే అదనుగా రిజర్వేషన్లు, బుకింగ్ల పేరుతో ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యం నిలువు దోపిడీకి పాల్పడుతోంది. విశాఖ, హైదరాబాద్ విశాఖకు వెళ్లాలంటే సాధారణ రోజుల్లో టికెట్ కొనుక్కోవాల్సి ఉంటుంది. అదే పండుగ సమయంలో 6,000 నుంచి 8,000 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. వీటన్నిటికీ భయపడి నెల రోజుల ముందస్తుగా రిజర్వేషన్ చేసుకుంటున్నారు ప్రయాణికులు. అయినా కూడా ప్రయాణికులపై బాధలు భారం తప్పడం లేదు. సంక్రాంతి పండుగకి ఇంకా నెల రోజులే ఉంది. సెలవులకు సొంత ఊళ్ళకు వెళ్ళడానికి ఇప్పటికే ప్లాన్ వేసుకుంటున్నారు ప్రజలు. అయితే ఫ్యామిలీతో పండక్కి ఊరెళ్లి తిరిగి రావడం ఆషామాషీ కాదు. సంక్రాంతి పండుగేమో కానీ జర్నీ విషయానికి వస్తేనే గుండె గుబేల్మనేలా ఉందని ప్రయాణికులు వాపోతున్నారు. రాను పోను ప్రయాణాలు పెద్ద సమస్యగా మారింది. విశాఖ నుంచి సుదూర ప్రాంతాలకు వెళ్లే వాళ్ళు, ఇతర ప్రాంతాల నుంచి ఉత్తరాంధ్ర వైపు వచ్చే వాళ్ళు 2 నెలల ముందుగానే రిజర్వేషన్లు చేసుకుంటున్నారు. ఫస్ట్ ప్రియారిటీ ట్రైన్ జర్నీకి ఇచ్చినప్పటికీ రిజర్వేషన్ టికెట్స్ కొందరికి మాత్రమే దక్కుతున్నాయి. విశాఖ నుంచి విజయవాడ మీదుగా హైదరాబాద్ వెళ్లేందుకు ప్రస్తుతానికి 30 వరకు ట్రైన్లు నడుస్తున్నాయి. రెగ్యులర్ ట్రైన్స్ తో పాటు వీక్లీ ట్రైన్స్ కూడా దాదాపుగా రిజర్వేషన్లు ఫుల్ అయిపోయాయి. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా సరిపడా ప్రత్యేక రైళ్లు నడిపితే తప్ప సాఫీగా ప్రయాణం చేసేటట్టు కనిపించడం లేదు. ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీ. ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులకు సంక్రాంతి సీజన్ మొదలైందా? సామాన్యులు సొంత ఊరికి ప్రయాణించాలంటే ఓ నెల జీతం సరిపోదేమో. 2-3 రెట్లు ధర పెంచేసి టికెట్ల విక్రయాలు జరుపుతున్నారు ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులు. ఆర్టీసీలో సరిపడా సర్వీసులు ఉండకపోవడంతోనే ఈ అవస్థలు కనిపిస్తున్నాయి. ఇక ఈ వివరాలు పూర్తిగా తెలుసుకుందాం. మరో నెల రోజుల ముందుగానే ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులకు సంక్రాంతి పండుగ మొదలైంది. సంక్రాంతి లాంటి పెద్ద పండుగలు వచ్చాయంటే చాలు ప్రైవేట్ ట్రావెల్స్, ప్రైవేట్ బస్సుల నిర్వాహకులకు మొదలవుతుంది అసలు పండుగ. పండక్కి సకుటుంబ సమేతంగా సొంత ఊర్లకు వెళ్లాలంటే ట్రైన్ల తర్వాత బస్సులేది. ఉద్యోగాల నిమిత్తం, చదువుల నిమిత్తం చిన్నో పెద్దో పని చేసుకుంటూ బ్రతుకుతున్న కుటుంబాలు సంక్రాంతికి సొంత ఊరికి ప్రయాణించాలంటే ఓ నెల జీతం సరిపోదేమో. సాధారణ రోజుల కంటే పండుగ సమయాల్లో 2-3 రెట్లు ధర పెంచేసి టికెట్లు విక్రయిస్తారు. ఆర్టీసీలో సరిపడా సర్వీసులు ఉండకపోవడంతో ప్రయాణికులు ప్రైవేట్ ట్రావెల్స్ ను ఆశ్రయిస్తుంటారు. ఇదే అదనుగా రిజర్వేషన్లు, బుకింగ్ల పేరుతో ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యం నిలువు దోపిడీకి పాల్పడుతోంది. విశాఖ, హైదరాబాద్ విశాఖకు వెళ్లాలంటే సాధారణ రోజుల్లో టికెట్ కొనుక్కోవాల్సి ఉంటుంది. అదే పండుగ సమయంలో 6,000 నుంచి 8,000 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. వీటన్నిటికీ భయపడి నెల రోజుల ముందస్తుగా రిజర్వేషన్ చేసుకుంటున్నారు ప్రయాణికులు. అయినా కూడా ప్రయాణికులపై బాధలు భారం తప్పడం లేదు. సంక్రాంతి పండుగకి ఇంకా నెల రోజులే ఉంది. సెలవులకు సొంత ఊళ్ళకు వెళ్ళడానికి ఇప్పటికే ప్లాన్ వేసుకుంటున్నారు ప్రజలు. అయితే ఫ్యామిలీతో పండక్కి ఊరెళ్లి తిరిగి రావడం ఆషామాషీ కాదు. సంక్రాంతి పండుగేమో కానీ జర్నీ విషయానికి వస్తేనే గుండె గుబేల్మనేలా ఉందని ప్రయాణికులు వాపోతున్నారు. రాను పోను ప్రయాణాలు పెద్ద సమస్యగా మారింది. విశాఖ నుంచి సుదూర ప్రాంతాలకు వెళ్లే వాళ్ళు, ఇతర ప్రాంతాల నుంచి ఉత్తరాంధ్ర వైపు వచ్చే వాళ్ళు 2 నెలల ముందుగానే రిజర్వేషన్లు చేసుకుంటున్నారు. ఫస్ట్ ప్రియారిటీ ట్రైన్ జర్నీకి ఇచ్చినప్పటికీ రిజర్వేషన్ టికెట్స్ కొందరికి మాత్రమే దక్కుతున్నాయి. విశాఖ నుంచి విజయవాడ మీదుగా హైదరాబాద్ వెళ్లేందుకు ప్రస్తుతానికి 30 వరకు ట్రైన్లు నడుస్తున్నాయి. రెగ్యులర్ ట్రైన్స్ తో పాటు వీక్లీ ట్రైన్స్ కూడా దాదాపుగా రిజర్వేషన్లు ఫుల్ అయిపోయాయి. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా సరిపడా ప్రత్యేక రైళ్లు నడిపితే తప్ప సాఫీగా ప్రయాణం చేసేటట్టు కనిపించడం లేదు. ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీ. ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులకు సంక్రాంతి సీజన్ మొదలైందా? సామాన్యులు సొంత ఊరికి ప్రయాణించాలంటే ఓ నెల జీతం సరిపోదేమో. 2-3
రెట్లు ధర పెంచేసి టికెట్ల విక్రయాలు జరుపుతున్నారు ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులు. ఆర్టీసీలో సరిపడా సర్వీసులు ఉండకపోవడంతోనే ఈ అవస్థలు కనిపిస్తున్నాయి. ఇక ఈ వివరాలు పూర్తిగా తెలుసుకుందాం. మరో నెల రోజుల ముందుగానే ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులకు సంక్రాంతి పండుగ మొదలైంది. సంక్రాంతి లాంటి పెద్ద పండుగలు వచ్చాయంటే చాలు ప్రైవేట్ ట్రావెల్స్, ప్రైవేట్ బస్సుల నిర్వాహకులకు మొదలవుతుంది అసలు పండుగ. పండక్కి సకుటుంబ సమేతంగా సొంత ఊర్లకు వెళ్లాలంటే ట్రైన్ల తర్వాత బస్సులేది. ఉద్యోగాల నిమిత్తం, చదువుల నిమిత్తం చిన్నో పెద్దో పని చేసుకుంటూ బ్రతుకుతున్న కుటుంబాలు సంక్రాంతికి సొంత ఊరికి ప్రయాణించాలంటే ఓ నెల జీతం సరిపోదేమో. సాధారణ రోజుల కంటే పండుగ సమయాల్లో 2-3 రెట్లు ధర పెంచేసి టికెట్లు విక్రయిస్తారు. ఆర్టీసీలో సరిపడా సర్వీసులు ఉండకపోవడంతో ప్రయాణికులు ప్రైవేట్ ట్రావెల్స్ ను ఆశ్రయిస్తుంటారు. ఇదే అదనుగా రిజర్వేషన్లు, బుకింగ్ల పేరుతో ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యం నిలువు దోపిడీకి పాల్పడుతోంది. విశాఖ, హైదరాబాద్ విశాఖకు వెళ్లాలంటే సాధారణ రోజుల్లో టికెట్ కొనుక్కోవాల్సి ఉంటుంది. అదే పండుగ సమయంలో 6,000 నుంచి 8,000 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. వీటన్నిటికీ భయపడి నెల రోజుల ముందస్తుగా రిజర్వేషన్ చేసుకుంటున్నారు ప్రయాణికులు. అయినా కూడా ప్రయాణికులపై బాధలు భారం తప్పడం లేదు. సంక్రాంతి పండుగకి ఇంకా నెల రోజులే ఉంది. సెలవులకు సొంత ఊళ్ళకు వెళ్ళడానికి ఇప్పటికే ప్లాన్ వేసుకుంటున్నారు ప్రజలు. అయితే ఫ్యామిలీతో పండక్కి ఊరెళ్లి తిరిగి రావడం ఆషామాషీ కాదు. సంక్రాంతి పండుగేమో కానీ జర్నీ విషయానికి వస్తేనే గుండె గుబేల్మనేలా ఉందని ప్రయాణికులు వాపోతున్నారు. రాను పోను ప్రయాణాలు పెద్ద సమస్యగా మారింది. విశాఖ నుంచి సుదూర ప్రాంతాలకు వెళ్లేవాళ్లు, ఇతర ప్రాంతాల నుంచి ఉత్తరాంధ్ర వైపు వచ్చేవాళ్లు 2 నెలల ముందుగానే రిజర్వేషన్లు చేసుకుంటున్నారు. ఫస్ట్ ప్రియారిటీ ట్రైన్ జర్నీకి ఇచ్చినప్పటికీ రిజర్వేషన్ టికెట్స్ కొందరికి మాత్రమే దక్కుతున్నాయి. విశాఖ నుంచి విజయవాడ మీదుగా హైదరాబాద్ వెళ్లేందుకు ప్రస్తుతానికి 30 వరకు ట్రైన్లు నడుస్తున్నాయి. రెగ్యులర్ ట్రైన్స్ తో పాటు వీక్లీ ట్రైన్స్ కూడా దాదాపుగా రిజర్వేషన్లు ఫుల్ అయిపోయాయి. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా సరిపడా ప్రత్యేక రైళ్లు నడిపితే తప్ప సాఫీగా ప్రయాణం చేసేటట్టు కనిపించడం లేదు. ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీ. ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులకు సంక్రాంతి సీజన్ మొదలైందా? సామాన్యులు సొంత ఊరికి ప్రయాణించాలంటే ఓ నెల జీతం సరిపోదేమో. 2-3 రెట్లు ధర పెంచేసి టికెట్ల విక్రయాలు జరుపుతున్నారు ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులు. ఆర్టీసీలో సరిపడా సర్వీసులు ఉండకపోవడంతోనే ఈ అవస్థలు కనిపిస్తున్నాయి. ఇక ఈ వివరాలు పూర్తిగా తెలుసుకుందాం. మరో నెల రోజుల ముందుగానే ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులకు సంక్రాంతి పండుగ మొదలైంది. సంక్రాంతి లాంటి పెద్ద పండుగలు వచ్చాయంటే చాలు ప్రైవేట్ ట్రావెల్స్, ప్రైవేట్ బస్సుల నిర్వాహకులకు మొదలవుతుంది అసలు పండుగ. పండక్కి సకుటుంబ సమేతంగా సొంత ఊర్లకు వెళ్లాలంటే ట్రైన్ల తర్వాత బస్సులేది. ఉద్యోగాల నిమిత్తం, చదువుల నిమిత్తం చిన్నో పెద్దో పని చేసుకుంటూ బ్రతుకుతున్న కుటుంబాలు సంక్రాంతికి సొంత ఊరికి ప్రయాణించాలంటే ఓ నెల జీతం సరిపోదేమో. సాధారణ రోజుల కంటే పండుగ సమయాల్లో 2-3 రెట్లు ధర పెంచేసి టికెట్లు విక్రయిస్తారు. ఆర్టీసీలో సరిపడా సర్వీసులు ఉండకపోవడంతో ప్రయాణికులు ప్రైవేట్ ట్రావెల్స్ ను ఆశ్రయిస్తుంటారు. ఇదే అదనుగా రిజర్వేషన్లు, బుకింగ్ల పేరుతో ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యం నిలువు దోపిడీకి పాల్పడుతోంది. విశాఖ, హైదరాబాద్ విశాఖకు వెళ్లాలంటే సాధారణ రోజుల్లో టికెట్ కొనుక్కోవాల్సి ఉంటుంది. అదే పండుగ సమయంలో 6,000 నుంచి 8,000 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. వీటన్నిటికీ భయపడి నెల రోజుల ముందస్తుగా రిజర్వేషన్ చేసుకుంటున్నారు ప్రయాణికులు. అయినా కూడా ప్రయాణికులపై బాధలు భారం తప్పడం లేదు. సంక్రాంతి పండుగకి ఇంకా నెల రోజులే ఉంది. సెలవులకు సొంత ఊళ్ళకు వెళ్ళడానికి ఇప్పటికే ప్లాన్ వేసుకుంటున్నారు ప్రజలు. అయితే ఫ్యామిలీతో పండక్కి ఊరెళ్లి తిరిగి రావడం ఆషామాషీ కాదు. సంక్రాంతి పండుగేమో కానీ జర్నీ విషయానికి వస్తేనే గుండె గుబేల్మనేలా ఉందని ప్రయాణికులు వాపోతున్నారు. రాను పోను ప్రయాణాలు పెద్ద సమస్యగా మారింది. విశాఖ నుంచి సుదూర ప్రాంతాలకు వెళ్లేవాళ్లు, ఇతర ప్రాంతాల నుంచి ఉత్తరాంధ్ర వైపు వచ్చేవాళ్లు 2 నెలల ముందుగానే రిజర్వేషన్లు చేసుకుంటున్నారు. ఫస్ట్ ప్రియారిటీ ట్రైన్ జర్నీకి ఇచ్చినప్పటికీ రిజర్వేషన్ టికెట్స్ కొందరికి మాత్రమే దక్కుతున్నాయి. విశాఖ నుంచి విజయవాడ మీదుగా హైదరాబాద్ వెళ్లేందుకు ప్రస్తుతానికి 30 వరకు ట్రైన్లు నడుస్తున్నాయి. రెగ్యులర్ ట్రైన్స్ తో పాటు వీక్లీ ట్రైన్స్ కూడా దాదాపుగా రిజర్వేషన్లు ఫుల్ అయిపోయాయి. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా సరిపడా ప్రత్యేక రైళ్లు నడిపితే తప్ప సాఫీగా ప్రయాణం చేసేటట్టు కనిపించడం లేదు.